అధ్యాయం 3. నామధారకునికి వల్లే గురు మహిమను గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస అంతకంతకు అధికమవడం ఇది నిజమైన భక్తికి చిహ్నం. 3-4 అధ్యాయాలు ఈ విషయాన్నే వివరిస్తాయి. సృష్టి వికాసం కోసం అవతరించిన వారు అత్రి మహర్షి. ఆ కార్యాన్ని నెరవేర్చడానికి తనకు తాను దత్తం చేసుకున్న పరమేశ్వరుడే దత్తాత్రేయుడు. అందుకు దోహదకారి అయిన దూర్వాస శాపాన్ని కూడా స్వీకరించాడు. ఆయన త్రిమూర్తి అవతారమైనందుకు గురుజ్ఞాన శ్లోకం ఆయనకు సంపూర్ణంగా వర్తిస్తుంది. సిద్ధ పురుషులందరి రూపంలో మానవాళిని సదా అనుగ్రహించేది ఆయనే. అంటే భగవంతుడే మానవాళికి గురువుగా అవతరించిన దత్తాత్రేయుడు అన్నమాట. అందుకే దత్తావతారాలు అయిన శ్రీపాద శ్రీవల్లభుడు, నృసింహ సరస్వతి, మాణిక్య ప్రభువు, అక్కలకోట స్వామి, షిరిడి సాయిబాబా వంటి సద్గురువులకు స్కాంద పురాణాంతర్గతమైన గురుచేతిలోని గురుస్థుతి శ్లోకాలు యథాతథంగా సరిపోతాయి. అట్టివారినే ముముక్షువులు ఆశ్రయించాలని, తదన్యులను కాదని భగవద్గీత 4వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఆదేశించారు. ముముక్షు ఇటువంటి దత్తావతారాల చరిత్రలను, బోధనలను శ్రద్ధగా పారాయణ శ్రవణాదులను చేసి ఈ దత్తానుగ్రహానికి పాత్రుడు అవ్వాలి. అప్పుడే తగు రీతిన గురువు అనుగ్రహం ప్రాప్తిస్తుంది. అందుకే సాయినాథుడు తన భక్తుడైన కుసాబావు చేత శ్రీగురు చరిత్ర 108 సార్లు పారాయణ చేయించారు. ఆ తర్వాతనే అతడు పూర్ణ దత్తావతారమైన సాయినాథుని అనుగ్రహానికి పాత్రుడు కాగలిగారు. కథారంభం. నామధారకుడిని నమస్కరించి, ఓ సిద్ధముని, మీరు నా సందేహాలన్నీ తొలగించారు. నాకు గురువు యొక్క యథార్థ తత్వం తెలిసింది. మీకు జయము. ఇంతకు మీ నివాసం ఎక్కడా, మీకు భోజనం ఎలా లభిస్తుంది అని అడిగాడు. సిద్ధయోగతని కౌగిలించుకొని ఆశీర్వదించి నవ్వుతూ, నేను ఎప్పుడూ శ్రీగురుని చింతనే ఉంటాను. శ్రీగురు స్మరణయే నాకు ఆహారం, వారి మహిమయే నాకు అమృతతుల్యమైన పానీయం. ఈ శ్రీగురు చరిత్ర గ్రంథము శ్రవణం చేస్తుంటే భుక్తి ముక్తి శీఘ్రంగా లభిస్తాయి. పరిశుద్ధులే దీన్ని 7 రోజుల్లో పారాయణ లేక శ్రవణము చేసిన వారి పాపాలు నశించి సంతానము, ధనధాన్యాలు, దీర్ఘాయువు, జ్ఞానము ఎవరు కోరింది వారికి లభిస్తుంది. నిష్కాములకు ముక్తి లభిస్తుంది అని చెప్పి తమ వద్దనున్న గ్రంథం చూపారు. నామధారకుడు ఎంతో ఆసక్తితో ఆయన పాదాలకు నమస్కరించి, మీరు ఈ గ్రంథం సంగతి చెబుతుంటే నాకు ఎంతో దూరం నడిచి అలసిపోయిన దప్పికగొన్న వాడికి సాక్షాత్తు అమృతమే పోసినట్లుంది. ఇది వినడం వలన అజ్ఞానం ఇంకా తొలగిపోగలదు. దీన్ని శ్రవణం చేయాలనిపిస్తున్నది. నా సందేహాలు తొలగించి నాకింత మేలు చేస్తున్న మీరే నా గురుదేవులు, నన్ను అనుగ్రహించండి అని వేడుకున్నాడు. సిద్ధమును సంతోషించి అభయమిచ్చి అతనిని చెయ్యి పట్టుకొని వెనుక శ్రీగురుడు పావనం చేసిన అశ్వత్థ రావి వృక్షం దగ్గరకు తీసుకుపోయారు. నామధారకుని దాని కింద తమ దగ్గరగా కూర్చోబెట్టుకుని ఇలా చెప్పారు. నాయన, అజ్ఞానం వలన నీకు శ్రీగురుని అందు దృఢమైన భక్తి కుదరలేదు. ఆయనను సందేహించడం వల్లనే నీ కష్టాలు వచ్చాయి. సదాచార సంపన్నుడైన గురువును పూర్ణమైన భక్తితో విశ్వసించి సేవించగల వారికే వారి నిజతత్వం అర్థమవుతుంది. అట్టి వారికే కష్టాలు తొలగి అభిష్టాలు నెరవేరుతాయి. నిజానికి సద్గురువు తన పరాభేదం లేకుండా అందరిపైన అపారమైన దయ కురిపిస్తుంటాడు. నీరు ఎత్తైన ప్రాంతంలో నిలవదలట్లు దాంబికులకు ఆయన కృప లభించదు. గురువుకు సాటి ఏదీ లేదు. కల్పవృక్షము, చింతామణి కోరినవి మాత్రమే ప్రసాదించగలవు. కానీ గురువు మనం కోరని దాన్ని కూడా ప్రసాదిస్తారు. ఆయన స్పర్శ దీక్షతోనే మనకు ప్రపంచమంతా బ్రహ్మమయంగా దర్శింపజేస్తారు. ఆయననే శంకించే వారికి ఆయన ఏం చేయగలడు? తన సంపూర్ణ విశ్వాసంతో సేవించే వారి వెంట నుండి కాపాడడమే ఆయన ధర్మం. కానీ పామరులు కష్టం వచ్చినప్పుడు ఎవరో చెప్పగా ఆయన సేవిస్తారు, కానీ శ్రద్ధ విశ్వాసాలతో సరైన పద్ధతిలో సేవించరు. కనుకనే కొందరు అభిష్టాలు నెరవేరు. అప్పుడు వారు తమకు గురువేమీ చేయలేదని ఆయన నిందిస్తారు. నామధారకుడు ఆయనకు నమస్కరించి, స్వామి, నాకు శ్రీగురుని లీలలో వినిపించి కృతార్థుని చేయండి. శ్రీగురుడు త్రిమూర్తాత్మకమైన భగవంతుడంటిది కదా, ఆయన మొదట అలా ఎందుకు అవతరించారో తెలవేయండి అని వేడుకున్నాడు. సిద్ధముని సంతోషించి, శ్రీగురుని పట్ల నీకు ఇట్టి శ్రద్ధ కలగడం ఎంతో శుభసూచకం. ఇంతవరకు శ్రీగురుని లీలల గురించి ఎంత ప్రీతితో ఎవరూ అడుగునే లేదు. ముముక్షువులకు మాత్రమే ఇట్టి అభిరుచి కలుగుతుంది. నీకు తప్పక పురుషార్థాలు ప్రార్థిస్తాయి. నీ శ్రద్ధ నాకెంతో ఆనందాన్ని కలిగిస్తున్నది. నీవు అడిగింది చెప్తాను, శ్రద్ధగా విను. జగత్తుకు మూల కారణమైన భగవంతుడు మొదట అనేక మపాలను సంకల్పించినప్పుడు ఆయన శక్తి త్రిగుణాత్మకంగా మారి బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుల రూపం ధరించింది. వాటిలో రజోగుణం ప్రకోపించినప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మ రూపంలో ఆ శక్తి సర్వాన్ని సృష్టించింది. సత్వగుణం బలీయమై విష్ణు రూపంలో సర్వాన్ని పాలిస్తుంది. తమోగుణం బలీయమైనప్పుడు అదే మహేశ్వరుడే సర్వాన్ని సంహరిస్తుంది.
అంతేగాని నిజానికి ఆ ముగ్గురికి భేదమే లేదు. పూర్వం సూర్యవంశానికి చెందిన అంబరీషుడైన రాజు నిరంతరము హరిచింతనలు, అతిథి సేవలతో, దృఢమైన నిష్ఠతో ఏకాదశి వ్రతం ఆచరించేవాడు. ఒకరోజు ద్వాదశి తిథి ఒక గడియ మాత్రమే ఉందనగా దూర్వాస మహర్షి శిష్యులతో కలిసి అతని వద్దకొచ్చాడు. అంబరీషుడు ఆయన్ను పూజించి త్వరగా అనుష్ఠానం పూర్తి చేసుకుని భోజనానికి రమ్మని ప్రార్థించాడు. అప్పుడు ఆ మహర్షి స్నానానికని నదికి వెళ్లి పారణ సమయం మీరిపోతున్నా కూడా రాకుండా ఆలస్యం చేయసాగారు. తిథి మించిపోతే అంబరీషునికి వ్రతభంగం అవుతుంది. అలా అని అతడు భోజనం చేస్తే అతిథిని అలక్ష్యం చేసినట్లు అవుతుంది. అందుకని అతడు ఆ రెండింటినీ పరిరక్షించుకోదలిచి కొద్ది తీర్థం మాత్రం తాగాడు. ఇంతలో దుర్వాసుడొచ్చి కోపించి, రాజా, నీవు నానా యోనుల్లో జన్మింతువుగాక అని శపించాడు. అంబరీషుడు భయపడి శ్రీహరిని శరణ పొందాడు. అప్పుడు ఆయన సాక్షాత్కరించి దుర్వాసునితో, నా మహర్షి, నా భక్తుడు నీ శాపాన్ని భరించలేడు. అతన్ని రక్షించడం నా ధర్మం. అయినా మహర్షులైన మీ శాపం వ్యర్థం కాకూడదు కనుక ఆ శాపాన్ని నాకు వర్తింపజేయి అన్నారు. అలాగైనా శ్రీహరి తిరిగి తిరిగి అవతరిస్తూ లోకోపకారం చేయగలడని తలచి సంతోషించి, దుర్వాసుడు విశ్వాత్మ, మీ గురించి తపస్సు చేస్తున్న యోగులకు ప్రత్యక్ష దర్శనం ఇవ్వడానికి, జంతువులలో జన్మించిన పాపులను ఉద్ధరించడానికి మీరు భూలోకంలో ఎప్పుడూ అవతరిస్తూ ఉండండి అన్నారు. అందువల్లనే విష్ణువు మత్స్యాది అవతారాలు ఎత్తాడు. కానీ వాటిలో కొన్ని గుప్తంగా ఉండి ఉత్తమ తపస్సులకు మాత్రమే తెలుసుకున్నదా సాధ్యమవుతాయి. ఇట్టి అవతారాల్లో ఒకటి దత్తాత్రేయుడు. ఈయన అత్రియాన్సులకు జన్మించాడు. ఈ దత్తాయ గురువే నమః. శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ సరస్వతి నమః.